ఏం రాలేదు ఇంకా ఈఎంఐ కట్టలేక So good morning student. Today we will discuss about neighboring group effect and non-classical cations. అంటే మనకి సిలబస్ లో నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ మీద ఉన్నాయి. సో ఈ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వాయిస్ వినపడుతుందండి? సో ఇక్కడ చూడండి, ట్రాన్స్ 2-ఐడో సైక్లోహెక్సేన్ హెక్సనోల్. సైక్లోహెక్సేన్ తీసుకున్నాం. అయోడిన్ OH రెండు కూడా 1 and 2 పొజిషన్లో ఆక్యుపై చేసి ఉన్నాయి. సో ఇక్కడ OHకి ఫస్ట్ పొజిషన్ ఇచ్చాం ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి. సో దీన్ని ఏంటంటే ఈ రెండు స్టీరియో కెమిస్ట్రీ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి, ఒకటి అబోవ్ ప్లేన్ ఇంకోటి బిలో ప్లేన్ కాబట్టి ట్రాన్స్ 2-ఐడో సైక్లోహెక్సనోల్ అన్నాం. OH అనేది ఓల్ అనమాట IUPACలో. సో దీని OH ప్లేస్లో Cl అనేది ఇక్కడ ఏమైంది, సబ్స్టిట్యూట్ అయింది. సో ఇది నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ద్వారా ఎలా జరుగుతున్నాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే స్టీరియో స్పెసిఫికల్లీ ఇన్వర్షన్.
ఏంటంటే ఇక్కడ మనకి OH2+ దట్ ఈస్ యాజ్ ఏ లీవింగ్ గ్రూప్, అంటే లీవ్ అవుతుంది. సో ఎప్పుడైతే లీవ్ అయిందో అక్కడ ఏ ఛార్జ్ ఫామ్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్. ఆ కార్బన్ మీద ఏ ఛార్జ్ ఫామ్ అవుద్ది? పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది కాబట్టి దానికి ఎడ్జసెంట్ గా ఉన్న కార్బన్, సో మనకి ఇది. ఆ కార్బన్కి ఏముంది? బ్రోమిన్ ఉంది. బ్రోమిన్ లో మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చి ఈ కార్బోకేటైన్ C+ కి ఇస్తాయి అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఇచ్చిందో మనకి ఏం ఫామ్ అవుద్దంటే ఒక సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. సో మరొకసారి మీరు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే HBr. ఈ ఆల్కహాల్స్ ని మనం దేంతో ట్రీట్ చేస్తున్నాం? HBr తో ట్రీట్ చేస్తున్నాం. HBr లో ఏంటి రిలీజ్ అవుతుంది? H+ అన్నది రిలీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ HBr లో ఏం రిలీజ్ అవుతుందంటే H+. ఈ H+ అన్నది ఏంటంటే మనకి ఈ OH మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. మనకి OH మీద ఏముంటాయి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల H+ వచ్చి OH మీద అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే OH మీద అటాక్ చేసిందో మనకి OH ఎలా కన్వర్ట్ అవుతుంది? OH మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యాయి కదా. సో అది ఎలా కన్వర్ట్ అవుతుంది? OH2+ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? OH2+. మీరు కిందనే చూడండి ఎలా కన్వర్ట్ అవుతుంది. OH2+. తర్వాత ఏం జరుగుతుంది? ఈ OH2+ అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ లీవింగ్ గ్రూప్. ఇట్ ఈస్ ఏ గుడ్ లీవింగ్ గ్రూప్. సో ఎందుకు లీవ్ అవుతుందంటే ఆక్సిజన్ మీద ప్లస్ ఛార్జ్ ఉంది కదా. ప్లస్ ఛార్జ్ కాబట్టి, సో ప్లస్ అంటే ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి కార్బన్ ఆక్సిజన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల అప్పుడు ఈ కార్బన్కి ఏ ఛార్జ్ ఫామ్ అవుద్ది? ప్లస్ ఛార్జ్. ఎప్పుడైతే ప్లస్ ఫామ్ అయిందో కార్బన్ మీద ప్లస్ ఉంటే డెఫిషియెంట్ కదా. ఈ బ్రోమిన్ లో ఎలక్ట్రాన్స్ వచ్చి ఈ కార్బన్కి ఇస్తాయి. ఎందుకు? కార్బన్ అనేది పాజిటివ్ కాబట్టి బ్రోమిన్ లో ఎలక్ట్రాన్లు ఇస్తాయి. అప్పుడు మనకి ఇక్కడ సైక్లిక్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయింది, సైక్లిక్ రింగ్. అయితే ఒకవేళ ఈ బ్రోమిన్ ఇటువైపు ఇలా షిఫ్ట్ అయితే ఈ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. చూడండి, ఈ బ్రోమిన్ ఇటువైపు షిఫ్ట్ అయింది అనుకో, సో ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇలా పాజిటివ్. ఈ పాజిటివ్ దగ్గర బ్రోమిన్ యాడ్ అవుతుంది. ఒకవేళ ఈ బ్రోమిన్ ఇలా అటాక్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, బ్రోమిన్ మైనస్ వచ్చి ఇక్కడ అటాక్. అంటే ఎక్కడైనా అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఎలా అటాక్ చేయాలంటే ఇన్వర్షన్ అన్నమాట. సో కొత్తగా వచ్చే Br- అటాక్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రోమిన్ ఇటు అటాక్ చేసింది అనుకో, ఈ బ్రోమిన్ వచ్చి ఈ కార్బన్ మీదకి వస్తుంది. అంటే రెండు ఆపోజిట్ లో ఉంటాయి. ఓకేనా? ఒకవేళ ఇటువైపు అటాచ్ ఇచ్చింది అనుకోండి, ఈ బ్రోమిన్ వచ్చి ఈ కార్బన్ మీద ఉంటుంది. సో ఇన్వర్షన్ అనమాట. సో స్టీరియో స్పెసిఫికల్లీ ఇన్వర్షన్ ఫామ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇలా బ్రోమిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అటాక్ అయింది. చూడండి ఇక్కడ బ్రోమిన్ వచ్చి సో ఎక్కడ అటాక్ అయింది? మనకి ఈ కార్బన్ దగ్గర అటాక్ అయింది. సో ఈ కార్బన్ దగ్గర అటాక్ అవడం వల్ల సో ఈ బ్రోమిన్ వచ్చి మనకి చూడండి ఈ కార్బన్ దగ్గర చూడండి ఇక్కడ అటాక్ ఇచ్చింది. సో ఓవరాల్గా ఏంటి? OH ప్లేస్ లో బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూట్ అయింది. డైరెక్ట్గా అయ్యిందా అంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి? నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్. ఫస్ట్ ఏం జరిగింది? ఆల్కహాల్స్ తీసుకున్నాం, HBr తో ట్రీట్ చేసాం. HBr లో రిలీజ్ అయ్యేది ఏంటి? H+. H+కి ఏం కావాలా? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలా. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి? ఆక్సిజన్ మీద ఉన్నాయి. ఆక్సిజన్ మీద H+ ఎప్పుడైతే అటాక్ ఇచ్చిందో OH ఎలా కన్వర్ట్ అవుతుంది? OH2+ కింద కన్వర్ట్ అవుతుంది. సో OH2+ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి OH2+ కింద కన్వర్ట్ అయింది కదా.
ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో OH2 అనేది వాటర్ కింద లీవ్ అయిపోతే కార్బన్ మీదకి ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్ ఛార్జ్. ప్లస్ అంటే డెఫిషియెంట్ కదా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చి కార్బన్కి ఇవ్వడం వల్ల మనకి ఇలా సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ బ్రోమీనియం అయాన్ ఫామ్ అయింది. నెక్స్ట్ కొత్త బ్రోమిన్ ఇలా అయినా అటాక్ ఇవ్వచ్చు, ఇటువైపు అయినా అటాక్ ఇచ్చు. సో ఇక్కడ అటాక్ ఇచ్చింది అనుకోండి బ్రోమిన్ ఈ కార్బన్ దగ్గర, నెక్స్ట్ ఈ బ్రోమిన్ ఈ కార్బన్ దగ్గర, రెండు ఇన్వర్షన్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో నెక్స్ట్ సో ఇలా మనకి బ్రోమోహైడ్రిన్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్. అంటే పక్కన ఉన్న బ్రోమిన్ లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కార్బన్ కి ఇచ్చింది. దీన్ని నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అంటాం. సో బ్రోమోహైడ్రిన్. సో సేమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్న మెకానిజమే, సేమ్ ఇంకేం లేదు. చూడండి సెకండ్ స్ట్రక్చర్ లో OH ఉంది కదా, సో OH2+ అయింది కిందన సెకండ్ స్ట్రక్చర్, సేమ్ అదే మెకానిజం. సో ఇక్కడ బ్రోమిన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు బ్రోమిన్స్ ఇక్కడైనా అటాక్ ఇవ్వచ్చు, ఈ కార్బన్ దగ్గరైనా అటాక్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ అటాక్ ఇస్తే ఈ Br ఇటువైపు మైగ్రేట్ అవ్వాలి. సో ఈ బ్రోమిన్ ఇక్కడ అటాక్ ఇస్తే ఈ Br ఇటువైపు మైగ్రేట్ అవ్వాలి. అలా అయ్యేటప్పుడు మనకి ఏంటంటే రెండు ప్రొడక్ట్స్ వస్తాయి రెండు వైపులా. సో దీన్నే RR అండ్ SS2,3 డైబ్రోమో బ్యూటేన్ అని కూడా మనం చెప్తాం. సో అది మ్యాటర్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ iodine atoms are better nucleophiles than bromine atoms. So cyclic iodinium ions are formed even more easily than cyclic brominium ions. జనరల్ గా అయోడిన్స్ అనేవి బ్రోమిన్ తో పోల్చుకుంటే బెటర్ న్యూక్లియోఫైల్. అక్కడ బ్రోమిన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చింది కదా కార్బోకేటైన్ కి, ఇక్కడ అయోడిన్ అయితే అయోడిన్ ఇంకా ఈజీగా ఇస్తుంది. అంటే అక్కడ బ్రోమోనియం ఫామ్ అయింది, ఇక్కడ అయోడినియం కూడా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొసీడ్స్ వయా సైక్లిక్ అయోడినియం అయాన్. ఇన్ కాంట్రాస్ట్ క్లోరిన్ ఆటమ్స్ ఆర్ పూర్ న్యూక్లియోఫైల్స్. ఒకవేళ క్లోరిన్ తీసుకుంటే వెరీ పూర్ న్యూక్లియోఫైల్స్ అనమాట. ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లిక్ క్లోరినోనియం అయాన్ ఈజ్ దేర్ ఫర్ రిలేటివ్లీ డిఫికల్ట్. అంటే సైక్లిక్ రింగ్ అనేది క్లోరినోనియం అయాన్ ఉంది కదా Cl+, అది వెరీ డిఫికల్ట్ అనమాట. సో నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2s3r 3-chloro-2-butanol డస్ నాట్ రియాక్ట్ విత్ fuming hydrochloric or hydrobromic acid. However, thionyl chloride, a more powerful reagent, converts 3 into meso-2,3-dichlorobutane. అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి తీసుకున్నాం చూడండి, థర్డ్. ఈ థర్డ్ ఏంటంటే 2s3r chloro-2-butanol, దీని పేరు థర్డ్ అనే ఉంది కదా థర్డ్. ఈ థర్డ్ పేరు ఏంటి అంటే దీని అంతటి పేరు 2s. ఎలా SOR ఐడెంటిఫై చేస్తామంటే మనకి స్టీరియో కెమిస్ట్రీలో మనకి నెంబరింగ్ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్కి వచ్చి ఒకటి ఇచ్చామనుకోండి, దీని చుట్టూ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, క్లోరిన్, H, మిథైల్, ఇదంతా ఒక గ్రూప్. సో అప్పుడు మనం ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ బేస్ చేసుకొని మనము నెంబరింగ్ ఇస్తాం. దాన్ని బట్టి ఆరా ఎస్సా అనేది మనం మాట్లాడుకుంటాం. జనరల్ ఇక్కడ OH ఉన్న కార్బన్ ఫస్ట్ కార్బన్ అవుతుంది, ఎందుకంటే OH అనేది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి OH ఉన్న కార్బన్ ఏ కార్బన్ అవుతుంది? ఫస్ట్. ఈ క్లోరిన్ ఉన్న కార్బన్ ఏమవుతుంది? సెకండ్. ఓకేనా? అందువల్ల మనకి 2s3r 3-chloro-2-butanol. సార్ ఇక్కడ మనకి నెంబరింగ్స్ ఎన్ని కార్బన్లు ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు. 1, 2, 3, 4 కార్బన్లు కాబట్టి బ్యూటేన్ కదా, బ్యూటేన్ 4 కార్బన్. ఎందుకంటే IUPAC నెంబరింగ్ ఇచ్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ చైన్ ఎంచుకోవాలి కాబట్టి నెంబరింగ్ చూసారా 1, 2, 3, 4. అక్కడ OH ఏ ప్లేస్ లో ఆక్యుపై చేసి ఉంది? సెకండ్ పేజ్. అదే మనం రివర్స్ లో ఇచ్చామనుకోండి, ఇక్కడ 1 ఇక్కడ 2 ఇచ్చామనుకోండి, OH థర్డ్ ప్లేస్ వస్తుంది. ఫంక్షనల్ గ్రూప్ ఇప్పుడు ఆల్వేస్ ఆక్యుపైస్ లోయెస్ట్ పొజిషన్ కాబట్టి OH అనేది సెకండ్ ప్లేస్ లో ఉంటది అనమాట. సో ఇక్కడ మన నెంబరింగ్ 1, 2
2OH, క్లోరిన్ 3, 4 అంటే మెథైల్. ఇది బ్యూటేన్ ఏంటి 3-chloro 2-butanol, దీని పేరేంటి 3-chloro 2-butanol జనరల్ నేమ్ అయితే. అయితే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OH ఉన్న కార్బన్కి ఇచ్చుకోండి అనుకోండి, ఈ కార్బన్ అంటే ఇక్కడ ఆర్ఎస్ నామికలేషన్ దేనికి ఇవ్వాలి అంటే కైరాల్ కార్బన్స్ కి మాత్రమే ఇస్తామండి. కైరాల్ కార్బన్ అంటే కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్న వాటిని కైరాల్ కార్బన్ అంటాం. ఇక్కడ కైరాల్ కార్బన్స్ ఏటేటి ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి రెండో కార్బన్, మూడో కార్బన్. రెండో కార్బన్ కి ఏటేటి ఉన్నాయి? ఈ రెండో కార్బన్ కి OH ఉంది, H ఉంది, మెథైల్ ఉంది. సో ఇదంతా ఒకటనమాట. సో అది రెండో కార్బన్. సో ఈ రెండో కార్బన్ కి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కైరాల్ కార్బన్స్ అంటాం. అయితే వీటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే బేస్డ్ ఆన్ ఇక్కడ డైరెక్ట్ గా అటాచ్ కార్బన్ కి ఏదైతే డైరెక్ట్ గా అటాచ్ అయ్యిందో ఆ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్. ఈ కార్బన్ కి ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఫస్ట్ దీనికి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ కార్బన్ కి మెథైల్ అంటే ఇది కార్బనే, ఇది కార్బనే. బట్ ఈ కార్బన్ కి ఇంకా క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ దీనికి ఉంది కాబట్టి సెకండ్ ఈ గ్రూప్ కి ఇస్తాం, థర్డ్ మెథైల్ కి ఇస్తాం, ఫోర్త్ హైడ్రోజన్ కి ఇస్తాం. ఇప్పుడు రొటేషన్ చేసుకునేటప్పుడు 1, 2, 3, 4 రొటేషన్ చేయాల. సో ఇలా రొటేషన్ చేసాం. సో ఇలా మనము రొటేషన్ చేసేటప్పుడు చూసుకోవాలా. చూసుకునేటప్పుడు మనకి ఏం జరిగింది? యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చింది. ఎలా వచ్చింది? సారీ, క్లాక్ వైజ్ లో వచ్చింది. ఎలా వచ్చింది ఇది? 1, 2, 3 ఇదే డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి మరొకసారి చెప్తున్నా, కైరాల్ కార్బన్స్ అంటే తెలియాలండి. కైరాల్ కార్బన్స్ ఏంటంటే ఇక్కడ 1, 2, 3, 4 ఈ 2, 3 కార్బన్లే కైరాల్ కార్బన్స్ అండి. ఈ 2, 3 కార్బన్స్ కి చూసుకుంటే వాటి చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. 1, 2 హైడ్రోజన్, 3 ఇదంతా 1, 4 డిఫరెంట్ గ్రూప్స్ కాబట్టి దాన్ని కైరాల్ కార్బన్ అంటాము. ఈ కైరాల్ కార్బన్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం నామిక్లేచర్ ఇచ్చేటప్పుడు ఆ కైరాల్ కార్బన్ డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి యాటమ్ యొక్క అటామిక్ నెంబర్. ఇక్కడ ఆక్సిజన్ ఉందండి, ఆక్సిజన్. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, రిమైనింగ్ హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్, హైడ్రోజన్ వచ్చి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్. సో ఆ OH వచ్చి హైయెస్ట్ ప్రయారిటీ గ్రూప్ అన్నమాట. సో అందువల్ల OH కి మనం ఏమిస్తాం? ఫస్ట్ ఇస్తాం, OH కి ఫస్ట్ ఇస్తాం, ఈ కార్బన్ కి సెకండ్ ఇస్తాం, CH3 కి థర్డ్ ఇస్తాం, లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ కి 4 ఇస్తాం. ఇప్పుడు మనం తిప్పుకునేటప్పుడు ఇలా తిప్పాం కదా, క్లాక్ వైజ్ లో ఉంది. క్లాక్ వైజ్ అంటే ఏంటి? ఆర్ కాన్ఫిగరేషన్ రావాలి, రెక్టస్ ఆర్ రావాలి. కానీ మనకి ఇక్కడ ఏంటి? లోయెస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఏదైతే హైడ్రోజన్ ఉందో ఈ హైడ్రోజన్ 4వ పొజిషన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఎలా ఉండాలంట? బిలో ప్లేన్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? అబౌవ్ డార్క్ ప్లేన్ లో ఉంది. డార్క్ ప్లేన్ లో ఉన్నప్పుడు మనము ఆర్ ఇస్తే వచ్చే కాన్ఫిగరేషన్ ఎస్ అన్నమాట. చూసుకోండి, మనకు ఆర్ వచ్చింది అనుకోండి, లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అబౌవ్ ప్లేన్ లో ఉంది అనుకోండి, దానికి రివర్స్ రాసుకోవాలి, ఎస్ రాసుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా? జనరల్ గా క్లాక్ వైజ్ వచ్చింది కాబట్టి ఆర్ఏ, కానీ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హెచ్ ఎలా ఉంది? హెచ్ వచ్చి మనకి అబౌవ్ ప్లేన్ లో ఉంది. అబౌవ్ ప్లేన్ లో ఉండకూడదు, బిలో ప్లేన్ లో అంటే డార్క్ లైన్ లో ఉండకూడదు, షేడెడ్ లైన్ లో ఉండాలి. కాబట్టి ఆర్ ప్లేస్ లో మనం ఎస్ఏ రాసుకోవాలి. ఆ విధంగా దీనికి OH ఉన్న కార్బన్ కి మనకి ఏమొచ్చిందంటే ఎస్ అనమాట. అందువల్ల 2S అనే టర్మ్ యూజ్ చేసాం. OH కార్బన్ సెకండ్ కార్బన్ కదా, 2S. 3R అని ఎలా చెప్తామంటే నెక్స్ట్ థర్డ్ కార్బన్ కి రండి. థర్డ్ కార్బన్ కి వచ్చేసరికి ఈ థర్డ్ కార్బన్ లో క్లోరిన్ ఉందండి, నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది, మెథైల్ ఉంది, కార్బన్ ఉంది. సో ఇక్కడ క్లోరిన్ ఫస్ట్ ప్రయారిటీ కదా, హైయెస్ట్ అటామిక్ నెంబర్, ఫస్ట్ క్లోరిన్ కి ఇచ్చాం. సెకండ్ మెథైల్ ఉంది, ఈ కార్బన్ ఉంది కాబట్టి ఈ కార్బన్ సెకండ్, థర్డ్ మెథైల్, ఫోర్త్ హైడ్రోజన్. చూడండి లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ బిలో ప్లేన్ లో ఉంది హైడ్రోజన్. ఇప్పుడు రొటేషన్ చేసుకోండి, ఇది క్లాక్ వైజే అంటే ఏం రావాలి? ఆర్. అప్పుడు మీరు లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ చూసుకోండి, హైడ్రోజన్ బిలోలో ఉంది కాబట్టి మనకు ఆర్ వస్తే ఆర్ఏ. సో ఆర్ అనమాట. సో అందువల్ల 2S 3R. థర్డ్ పొజిషన్ లో క్లోరిన్ ఉంది కాబట్టి 3-chloro 2-butanol అన్నమాట. ఇది మనకి నామిక్లేచర్ ఇచ్చే విధానం. సో స్టీరియోకెమిస్ట్రీలో మనం స్పెషల్ గా చెప్పుకుందామండి. అయితే ఇది డస్ నాట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ హైడ్రోబ్రోమిక్ యాసిడ్.
ఈ కాంపౌండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl తో రియాక్ట్ అవ్వట్లేదంట, HBr తో రియాక్ట్ అవ్వట్లేదు. అయితే దేంతో రియాక్ట్ అవుతుందంటే హవెవర్ థైనైల్ క్లోరైడ్ ఇట్ ఈస్ ఎ మోర్ పవర్ఫుల్ రియేజెంట్ అండి. థైనైల్ క్లోరైడ్ ఇందులో ఏమొస్తుందంటే క్లోరిన్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ క్లోరిన్. అయితే మనకి ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే ఇక్కడ OH అనేది లీవ్ అయిపోతుంది. ఎలా అంటే OH మైనస్ కింద లీవ్ అయిపోతుంది. అలా OH మైనస్ కింద లీవ్ అయినప్పుడు ఇక్కడ ఇది లీవ్ అయినప్పుడు ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఆ ప్లస్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా, అప్పుడు ఈ క్లోరిన్ లో ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్కి ఇస్తుంది నైబరింగ్ గ్రూప్. అప్పుడు ఇలాగా క్లోరిన్ లోన్ పేర్స్ ఇచ్చింది కాబట్టి క్లోరిన్ మీద ఏ ఛార్జ్ ఫామ్ అవుద్ది? ప్లస్ ఛార్జ్. క్లోరినియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు థైనైల్ క్లోరైడ్ లో మనకి ఏమొస్తుంది? Cl అనే. ఈ Cl ఇటువైపైనా అటాక్ చేయొచ్చండి, ఇటువైపు అటాక్ చేయొచ్చు, ఇటువైపు. ఎటు చేసినా ఈ క్లోరిన్ అనేది ఈ క్లోరిన్స్ అనేవి ఆపోజిట్ లో ఉంటాయి కాబట్టి మనకి చూడండి ఒకవేళ ఇటు అటాక్ చేసింది, సో మనకి ఇటువైపు అటాక్ చేసిందండి, అప్పుడు ఈ క్లోరిన్ ఎలా ఉంటది? ఇటువైపు వస్తుంది. సో ఈ రెండు క్లోరిన్లు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ లో ఉన్నాయి. ఓకే, సో ఆ విధంగా మనం చెప్పొచ్చు. సో దీన్ని మీసో 2,3 డైక్లోరోబ్యూటేన్ ఎందుకన్నామంటే మీసో అంటే ఇలా దీన్ని ఇలా ప్లేన్ గీసుకుంటే ఈ క్లోరిన్ ఒకవైపు, సో ఇది ఇటు ఉంటే ఇది అటు, ఈ మిథైల్ ఇలా ఉంది, ఈ మిథైల్ ఇటు ఉంది, ఈ హైడ్రోజన్ ఇటు అంటే కట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తే ఈక్వల్ ఒక ప్లేన్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టు, దాన్ని మీసో కాంపౌండ్ అంటాం. కట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తే వాటిని మీసో అంటాం. సో అదనమాట, మీకు అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటంటే similar reaction occurred if other atoms that may act as nucleophiles such as oxygen atoms are located on carbon linked to carbon bearing leaving groups. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ Br ప్లేస్ లో, అంటే Br అంటే ఏంటి? బ్రోమిన్. ఇక్కడ బ్రోమిన్ ప్లేస్ లో మనకి కొత్తగా ఒక న్యూక్లియోఫైల్ వస్తుంది. ఆ న్యూక్లియోఫైల్ HOAC అంటే ఏమి కాదు, ఎస్టిక్ యాసిడ్ CH3COOH అన్నమాట. CH3COOH. ఈ CH3COOH లో మనకి ఇక్కడ H ఈ Br కలిసి HBr బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏముంది? OCOCH3 ఉంది కదా, OCOCH3. ఆ Br ప్లేస్ లో మనకి ఈ OCOCH3 అనేది అటాక్ ఇస్తుంది. ఇక్కడ కూడా నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ జరుగుతుంది మెకానిజం. ఎందుకంటే ఇది లీవ్ అయినప్పుడు ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్. అప్పుడు ఆక్సిజన్ మీద ఏముంటాయి? లోన్ పేర్స్ ఉంటాయి కదా, ఈ లోన్ పేర్స్ ఇక్కడ ఇస్తుంది. అప్పుడు ఇలాగ రింగ్ ఫామ్ అవుద్ది. అక్కడ ఆక్సిజన్ మీద ఏ ఛార్జ్? ప్లస్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు అటాక్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి OCOCH3 వచ్చి అటాక్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ రెండు వైపు, బిలోలో అటాక్ ఇస్తే ఇలా వస్తుంది, అబోవ్లో అటాక్ ఇస్తే, సో మనకి ఇటు నుంచి ఒకవైపు అటాక్ ఇవ్వచ్చు, ఇటు నుంచి ఒకవైపు అటాక్ ఇవ్వచ్చు. మరొకసారి చూడండి, బ్రోమిన్ వచ్చి Br మైనస్ కింద వెళ్తుంది, అలా వెళ్ళేటప్పుడు ఈ కార్బన్కి ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఆక్సిజన్ మీద ఏ ఉంటాయి? లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ అటాక్ చేసింది. అలా అటాక్ చేసేటప్పుడు మనకి ఏం ఫామ్ అవుద్ది అంటే ఒక రింగ్ ఇలా ఫామ్ అవుద్ది. అప్పుడు ఆక్సిజన్ మీద ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్. చూడండి ఎలా రింగ్ అంటే ఫామ్ అవుద్ది. ఇది సైక్లోహెక్సేన్ అనుకోండి, ఇది ఆక్సిజన్, ఇది ఆక్సిజన్ మీద ఏమొస్తుంది? ప్లస్ ఛార్జ్ వస్తుంది, అంతే కదా. ఇక్కడ నీకు డార్క్గా ఉన్న చూసింది, అందువల్ల ఇక్కడ డార్క్ వస్తుంది మనకి, డార్క్. అందువల్ల ఇక్కడ న్యూక్లియోఫైల్ OCOCH3 డార్క్ లో ఉండడం వల్ల ఇటువైపు అటాక్ ఇచ్చినా ఎలా అటాక్ ఇస్తుంది? బిలోలో అటాక్ ఇస్తుంది. అది మనకి నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్. మరొకసారి చూడండి, ఇది అయిపోయిందా? సో రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, యాక్సిలరేషన్ రేట్స్ అనమాట. రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు. యాన్చిమేరిక్
యాంచిమేరిక్ అసిస్టెన్స్ నైబరింగ్ గ్రూప్ ఎఫెక్ట్ అంటే ఏంటి? రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, యాక్సిలరేషన్ ఆఫ్ రేట్స్. అంటే ఇక్కడ ఒక మస్టర్డ్ గ్యాస్ తీసుకున్నామండి, దీని పేరు మస్టర్డ్ గ్యాస్ అంటాం. ఈ మస్టర్డ్ గ్యాస్ అనేది ఇక్కడ చూడండి, రెండు ఇథిలిన్ గ్రూప్స్ అన్నమాట. ఇవి CH2CH2Cl. ఇక్కడ CH2CH2Cl, మధ్యలో ఏముంది? సల్ఫర్ ఉందన్నమాట. దీన్ని మస్టర్డ్ గ్యాస్ అంటాం. సో జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, సో ఈ కిందకి రండి, ఇక్కడ Cl అనేది బయటకు వెళ్ళిపోయింది. సో మనకి ఈ Cl ఇక్కడ మస్టర్డ్ గ్యాస్ లో ఇదంతా ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ అంతటిని R అని రాసుకోనమండి. R అనే రాశాను. రిమైనింగ్ సల్ఫర్ కి సల్ఫర్ రాసుకున్నాం, రిమైనింగ్ CH2CH2Cl జస్ట్ R అని రాసాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ క్లోరిన్ అనేది Cl మైనస్ కింద వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్. మరి ఆ పాజిటివ్ అన్నది కార్బోకాటయాన్ కదా, హైలీ అన్స్టేబుల్ కదా, తనకి ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఇస్తాయి? ఈ సల్ఫర్ మీద ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. ఎప్పుడైతే ఇచ్చిందో ఈ సల్ఫర్ వచ్చి కార్బన్ తో అటాక్ అయ్యి ఇక్కడ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ ఎలక్ట్రాన్లు ఇచ్చింది కాబట్టి సల్ఫర్ మీద ఏ ఛార్జ్ అమ్మా? ప్లస్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి ఏదైనా కొత్త న్యూక్లియోఫైల్ ఏదైనా OH ఏదో ఒకటి ఎటువైపు అయినా అటాక్ ఇవ్వచ్చు. ఇటువైపు ఇస్తే ఇక్కడ CH2OH వస్తుంది. అప్పుడు ఈ బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది. లేదా X తీసుకోండి, X అనేది ఇక్కడ అటాక్ ఇచ్చింది అనుకోండి, X వచ్చి అటాక్ ఇచ్చింది, అప్పుడు ఇక్కడ CH2X, ఈ సల్ఫర్ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఏమవుతుంది? న్యూట్రల్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ OH2 అనేది యాడ్ అయ్యింది. OH2 అన్నది మనకి ఇక్కడ అటాక్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ OH2 వచ్చి ఇక్కడ అటాక్ ఇచ్చింది. అక్కడ ఈ కార్బన్ దగ్గర ఎందుకు అటాక్ ఇచ్చింది? ఈ బాండ్ సల్ఫర్ వైపు మైగ్రేట్ అవుతుంది. సల్ఫర్ వైపు మైగ్రేట్ అయితే ఇప్పుడు ఈ CH2కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్. అప్పుడు ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, లోన్ పేర్స్ ని పాజిటివ్కి ఇస్తుంది. అప్పుడు ఏమవుద్ది? CH2OH2 ప్లస్. అప్పుడు OH2 ప్లస్ లో HCl రెండు పోతే HCl పోతే అప్పుడు ఏమవుద్ది? CH2OH అనేది ఫామ్ అవుతుంది. చూడు మరొకసారి. సో మనం ఇక్కడ ఏం చేసుకుంటాం అంటే మస్టర్డ్ గ్యాస్ తీసుకున్నామంటే ఇక్కడ మస్టర్డ్ గ్యాస్ తీసుకుంటే ఏమవుతుందంటే, సో మస్టర్డ్ గ్యాస్ లో మనము ఇక్కడ దీని అంతటి ప్లేస్ లో R తీసుకున్నాం, R, అందువల్ల RsCH2CH2Cl. సో ఓకే, దీని క్లోరిన్ అనేది Cl మైనస్ కింద వెళ్ళిపోతే ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్. అప్పుడు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీనికి ఇవ్వడం వల్ల సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయిందో ఈ కార్బన్ కి సల్ఫర్ మీద ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఉంది కదా, ఈ కార్బన్ బాండ్ సల్ఫర్ వైపు మైగ్రేట్ అవుతాయి. అప్పుడు కార్బన్ కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ కాబట్టి ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? కార్బన్ కి ఇస్తుంది. అప్పుడు OH2 ప్లస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కింద స్టెప్లు చూడండి, OH2 ప్లస్, ఇక్కడ HCl పోతే సో ఇదన్నమాట. సో ఈ విధంగా మనకి ఫామ్ అవుద్ది ప్రొడక్ట్. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఒకటి స్టెప్ చూడండి, ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఏంటి? ఇక్కడ HCl లో H ప్లస్ వచ్చి దేని మీద అటాక్ చేస్తుంది? OH మీద లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు H ప్లస్ అటాక్ అవ్వడం వల్ల OH ఎలాగైంది? OH2 ప్లస్ అయింది. OH కాస్త OH2 ప్లస్ అయింది. అప్పుడు OH2 ప్లస్ ఈజ్ ఎ గుడ్ లీవింగ్ గ్రూప్. అప్పుడు ఈ కార్బన్ కే ఛార్జ్ వస్తుంది? ప్లస్ వస్తుంది. అప్పుడు సల్ఫర్ మీద లోన్ పేర్స్ ఎక్కడ అటాక్ ఇస్తాయి? ఈ కార్బన్ మీద అటాక్ ఇస్తాయి. అప్పుడు మనకి చూడండి, ఈ సల్ఫర్ కే గ్రూప్ ఉంది, ఎథైల్ గ్రూప్ సబ్స్టెంట్. ఇక్కడ ఎథైల్ గ్రూప్ సబ్స్టెంట్.
ఈ సల్ఫర్ ప్లస్ వచ్చి ఈ CH2 ఇది సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్. అయితే ఈ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయింది. అయితే కార్బన్ కి సల్ఫర్ కి ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండ్ ఉంది. సల్ఫర్ పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ కాబట్టి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ సల్ఫర్ వైపు వెళ్తాయి. అప్పుడు ఈ కార్బన్ కే చార్జ్ ప్లస్ వస్తుంది కాబట్టి క్లోరిన్ వచ్చి ఇక్కడ అటాక్ అయింది. సో ఇట్ ఈస్ ద మనకి ఏంటంటే నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడికి రండి. సల్ఫర్ అండ్ నైట్రోజన్ మస్టర్డ్స్ enantiomeric substance link other displacement reactions involving neighboring group. The substitution reactions of sulfur mustard process with overall retention configuration. Overall retention configuration అంట ఒకసారి చూడండి. retention configuration ఇక్కడ చూడండి క్లోరిన్ ఉంది. ఈ క్లోరిన్ వచ్చి ఏమవుతుంది? Cl మైనస్ కింద పోయింది. ఎప్పుడైతే క్లోరిన్ Cl మైనస్ కింద పోయిందో ఈ క్లోరిన్ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్ ఛార్జ్. ప్లస్ ఛార్జ్ అనేది వస్తుంది కదమ్మా. ఈ క్లోరిన్ ఎలా ఉంది? బిలో ప్లేన్ లో ఉన్నటువంటి క్లోరిన్ బయటికి వెళ్ళింది. అప్పుడు ఇక్కడ ప్లస్ ఉండడం వల్ల సల్ఫర్ మీద ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు సల్ఫర్ ఏం చేస్తుంది? ఆ కార్బన్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. అలా ఇవ్వడం వల్ల సల్ఫర్ ఏం చేసింది? ఇగోండి ఒక బాండ్ ఫామ్ చేసుకుంది. ఎలక్ట్రాన్ సల్ఫర్ ఇవ్వడం వల్ల సల్ఫర్ మీద ఏ ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ లో మనకి ఏముంటాయి? H ప్లస్ O మైనస్ AC అంటే O మైనస్ COCH3 అంటే OAC ఎక్కడ అటాక్ ఇవ్వాలి? ఇక్కడే అటాక్ ఇవ్వాలి. అది అబవ్ ప్లేన్ ఉంది కాబట్టి అదే ప్లేన్ లో OAC అటాక్ ఇచ్చింది. ఓకేనా? సో ఎప్పుడైతే మనకు అక్కడే అటాక్ ఇచ్చిందో సో అక్కడ తప్ప ఇంకోటి దాకా ఇవ్వడానికి లేదు. ఒకవేళ ఇక్కడ ఇస్తే సబ్స్టెంట్ ఇక్కడ ప్లేస్ మారిపోతుంది. సో ఇక్కడే ఛాన్సెస్ ఇక్కడే ఇస్తుంది. ఏ ప్లేన్ లో ఇస్తుంది? ఇది అబవ్ ప్లేన్ లో ఉంది కాబట్టి ఇది బిలో ప్లేన్ లో యాడ్ అయింది. మనకి క్లోరిన్ ఎక్కడి నుంచి అయితే లీవ్ అయిందో అక్కడే OAC యాడ్ అయ్యింది. ఏ ప్లేన్ లో క్లోరిన్ వెళ్ళిపోయింది? బిలో ప్లేన్ లో వెళ్ళిపోయింది అంటే డాష్. అదే ప్లేన్ లో OAC కూడా ఇక్కడే అటాక్ అయింది. అంటే సేమ్ ఇక్కడ క్లోరిన్ యొక్క కాన్ఫిగరేషన్ ఏముందో కొత్తగా యాడ్ అయ్యేటటువంటి OAC యొక్క కాన్ఫిగరేషన్ అదే. కాబట్టి వీటిని రిటెన్షన్ అంటాం. ఒకవేళ క్లోరిన్ మనకి ఇక్కడ బిలోలో ఉందండి, ఇక్కడ OAC బిలోలో లేకన్నా ఇలా అబవ్ లో ఇచ్చింది అనుకోండి, దీన్ని ఇన్వర్షన్ కాన్ఫిగరేషన్ అంటాం. ఏమంటాం? ఇన్వర్షన్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఈ విధంగా మనం మాట్లాడొచ్చు. సో ఎసిటిక్ యాసిడ్ ఉంది కదా, ఒకసారి నీది మ్యూట్ చేస్తా. సో CH3COOH దీన్ని ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఓకేనా? ఈ ఎసిటిక్ యాసిడ్ లో ఈ పార్ట్ ఉంది కదా OCOCH3 అన్నది దాని పేరు ఏంటంటే OAC అంటాం. OAC అంటే ఈ ఆక్సిజన్ CH3CO AC, ఈ రిమైనింగ్ H, అందువల్ల దాన్ని ACOH అంటాం. ఈ ఎసిటిక్ యాసిడ్ H ప్లస్ పోతే మిగతాది ఏముంటది? OAC కదా. ఆ OAC క్లోరిన్ ప్లేస్ లో అటాక్ అయింది అనమాట, ఇంకేం లేదు. సో ఓకే, నెక్స్ట్ చూడండి. యాంటిమెరిక్ అసిస్టెన్స్ చూసుకుంటే ఈ ఇక్కడ లైక్ దేర్ సల్ఫర్ అనలాగ్స్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ విత్ డైఆల్కైల్ ఎమినో గ్రూప్. ఇక్కడ డైఆల్కైల్ ఎమినో గ్రూప్ తీసుకున్నామండి. ఆ డైఆల్కైల్ ఎమినో గ్రూప్ ఎక్కడ తీసుకున్నాం అంటే బీటా కార్బన్ మీద తీసుకున్నాం. అండ్ ర్యాపిడ్ ఇంట్రామాలిక్యులర్ రియాక్షన్స్ టు ఫార్మ్ సైక్లిక్ అమోనియం అయాన్స్ విచ్ ఆర్ రిలేటివ్లీ స్టేబుల్ అండ్ మే ప్రొసీడ్ స్లోలీ విత్ వీక్ న్యూక్లియోఫైల్స్. అంటే వెరీ వీక్ న్యూక్లియోఫైల్స్ తో కూడా ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది. మనకి డై ఆల్కైల్ ఎమీన్ తీసుకున్నాం. డై ఆల్కైల్ ఎమీన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ నైట్రోజన్ కి 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, R డాష్, వాటిని డై ఆల్కైల్ ఎమీన్ అంటాం. ఇక్కడ ఒక్కసారి చూడండి, దీన్ని డై ఆల్కైల్ ఎమీన్ అంటాం. ఈ క్లోరిన్ ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్, ఇక్కడ వచ్చి ఏ కార్బన్? బీటా కార్బన్. ఇక్కడ క్లోరిన్ వచ్చి ఎలా వెళ్ళిపోతుంది? Cl మైనస్కి వెళ్ళిపోతుంది.
అప్పుడు ఈ ఆల్ఫా కార్బన్ మీద ఏ చార్జ్ వస్తుంది? పాజిటివ్ చార్జ్. అప్పుడు నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్స్ ఎక్కడ అటాక్ చేస్తాయి? ఈ ఆల్ఫా కార్బన్ మీద అటాక్ చేస్తాయి. అప్పుడు మనకి ఏం ఫామ్ అవ్వాలి? సైక్లిక్ రింగ్ అన్నది ఫామ్ అవ్వాలి. చూడండి ఇక్కడ సైక్లిక్ రింగ్ ఫామ్ అయింది కదా. ఈ సైక్లిక్ రింగ్ ఇలా ఫామ్ అయింది. ఎందుకంటే ఈ నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఎక్కడికి వెళ్ళాయి? ఈ ఆల్ఫా కార్బన్ మీద వెళ్ళాయి. అప్పుడు ఈ నైట్రోజన్ కి ఈ కార్బన్ కి ఏం ఫామ్ అయింది? చూడండి ఈ కార్బన్ కి ఈ కార్బన్ కి ఆల్రెడీ బీటా కార్బన్ కి నైట్రోజన్ బాండింగ్ లో ఉంది. ఈ ఆల్ఫా కార్బన్ తో కూడా ఇప్పుడు బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అందువల్ల నైట్రోజన్ 2 కార్బన్ తో బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. లోన్ పేర్ లాస్ అయింది కాబట్టి ఎన్ మీద ఏ చార్జ్ వచ్చింది? ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఇది ఫాస్ట్ గా జరిగిందండి ఈ రియాక్షన్. నైట్రోజన్ ఎందుకంటే అది గుడ్ న్యూక్లియోఫైల్ అన్నమాట. నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఈజీగా ఇస్తుంది. తర్వాత ఓహెచ్ అటాక్ ఇవ్వాలి. వాటర్ ఎప్పుడు అటాక్ ఇవ్వాలి? నైట్రోజన్ మీద ప్లస్ ఉంది కదా, ఇలా మైగ్రేట్ అయింది అనుకోండి, కార్బన్కి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ప్లస్ కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా. వాటర్లో ఏముంటాయి? H2O కదా. H2 అంటే ఏంటి? ఆక్సిజన్ మీద ఏముంటాయి? లోన్ పేర్స్. ఈ లోన్ పేర్స్ ఇక్కడ వేస్తుంది. అప్పుడు ఏమవుద్ది? OH2 ప్లస్ అయిపోతుంది. OH2 ప్లస్ అంటే ఇక్కడ OH2 ప్లస్ యాడ్ అవుతుంది. ఎప్పుడు ఇది వచ్చి మొత్తం వెళ్ళిపోవాలా. అప్పుడు OH2 ప్లస్ లో H ప్లస్ వచ్చి ఈ Cl మైనస్ HCl కింద పోతే రిమైనింగ్ OH వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. అది మనకి రియాక్షన్. ఇక్కడ చూడండి ఏమవుతుంది? క్లోరిన్ వచ్చి క్లోరిన్ మైనస్ వెళ్ళిపోయింది. కార్బన్ మీద ఏ చార్జ్? పాజిటివ్ చార్జ్. మనకి నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ లోన్ పేర్స్ ఈ కార్బన్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది? రింగ్ ఫామ్ అవుతుంది. ఎలా రింగ్ ఫామ్ అవుద్ది అంటే ఈ నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఈ కార్బన్ కలిసి ఇలా రింగ్ ఫామ్ అయింది. చూడండి ఇలా రింగ్ ఫామ్ అయిందా. నైట్రోజన్ లోన్ పేర్స్ ఇచ్చింది కాబట్టి ప్లస్ చార్జ్ వచ్చిందా. ఇప్పుడు క్లోరిన్ మనకి ఇటు నుంచి అటాక్ ఇవ్వడం కష్టం, ఎందుకంటే ఇటువైపు స్టీరికల్లీ హిండర్డ్ ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి, సో స్టీరిక్ క్రౌడింగ్ రెపల్సన్స్ ఉంటాయి కాబట్టి ఇటువైపు అటాక్ ఇస్తుంది. అప్పుడు మనకి ఎప్పుడైతే ఇది అటాక్ ఇచ్చిందో ఏ బాండ్ క్లీవ్ అవుతుంది అంటే ఇక్కడ చూసుకోండి, ఈ బాండ్ క్లీవ్ అవుతుంది. ఇక్కడ అటాక్ ఇచ్చింది కాబట్టి, సో అప్పుడు ఈ బాండ్ ఎప్పుడైతే మనకి క్లీవ్ అయిపోయిందో ఈ బాండ్ తీసేయండి అమ్మా. క్లీవ్ అయిపోతే ఏమవుతుంది? తీసేస్తాం కదా, తీసేయండి. ఎప్పుడైతే తీస్తామో అప్పుడు నెంబరింగ్ చూసుకుంటే నెంబరింగ్ 1 2 ఈ క్లోరిన్ అటాక్ అయిన 3 4 5 6 మెంబర్. క్లోరిన్ ఏ పొజిషన్లో అటాక్ అయింది? థర్డ్ కదా, 1 2 3 అన్నమాట. ఆ విధంగా మనం నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, సో రింగ్ సైజ్ మనకి ఇప్పుడు రింగ్స్ ఫామ్ అయ్యాయి కదమ్మా. 3 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. బీటా కార్బన్ దగ్గర నైబరింగ్ గ్రూప్ వచ్చి నైబరింగ్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తే 3 మెంబర్. ఓకేనా. చూడండి ఇక్కడ ఇది బీటా కార్బన్ దగ్గర ఉంది కదా, ఏంటి నైట్రోజన్, ఇది వచ్చి ఇలా అటాక్ ఇచ్చింది అనుకో 1 2 3 మెంబర్ కదా. సో అదే ఇంకా కార్బన్ ఎక్స్ట్రా ఉంది అనుకోండి, గామా 4 మెంబర్ ఫామ్ అవుద్ది. అలా గామా ఏటా 5 మెంబర్ ఫామ్ అవుద్ది. అలా మనం చెప్పొచ్చు అనమాట. రింగ్స్ 3 మెంబర్డ్ 4 మెంబర్డ్ 5 మెంబర్డ్ 6 మెంబర్డ్ 7 మెంబర్డ్. అంటే రేట్ ఆఫ్ రిలేటివ్ ఫార్మేషన్ మనకి ఇక్కడ చూడు 2 మెంబర్డ్ చాలా తక్కువ ఉంది. 3 మెంబర్డ్ 0.0414. మనకి సారీ 3 మెంబర్డ్ వచ్చి 1 ఉంది, 4 మెంబర్డ్ వచ్చి 0.014, 5 మెంబర్డ్ వచ్చి 833, నెక్స్ట్ 6 మెంబర్డ్ వచ్చి 14, నెక్స్ట్ 7 మెంబర్డ్ 0.02. మనకి 833 ఎందుకు ఎక్కువగా దీనికి ఛాన్సెస్ ఉన్నాయి 5 మెంబర్ రింగ్ ఫామ్ అవడానికంటే, అకార్డింగ్ టు బేయర్ స్ట్రైన్ థియరీ ప్రకారము సైక్లోపెంటేన్ ఈజ్ మోర్ స్టేబుల్. సైక్లోపెంటేన్ రింగ్ అనేది మోర్ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి 5 మెంబర్ రింగ్ మోర్ స్టేబుల్ కాబట్టి మనకి ఎక్కువగా 5 మెంబర్ రింగ్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి నైట్రోజన్ మీద లోన్ పేర్స్ బ్రోమిన్ వెళ్ళిపోతే ఇస్తుంది కదా. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్. 2 కార్బన్స్ ఇచ్చాం అనుకోండి ఎన్, ఇక్కడ 3 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే నైట్రోజన్ తో కలిపితే 3 అవుతాయి. 3 కార్బన్స్ ఇస్తే 4 మెంబర్.
4 కార్బన్స్ ఇస్తే 5 మెంబర్డ్. ఆ విధంగా మనం మాట్లాడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ ఇష్టమే. n వాల్యూ పెంచుకుంటే మనకి ఇక్కడ రింగ్ సైజ్ వచ్చి పెరుగుతుంటది. ఇక్కడ n వాల్యూ 2 ఇచ్చామనుకోండి సల్ఫర్ 3 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. n వాల్యూ 3 ఇస్తే 4 మెంబర్డ్ రింగ్. 4 ఇచ్చామనుకోండి సల్ఫర్తో కలిపితే 5 మెంబర్డ్. ఈ ఫెనైల్ గ్రూప్ ఎప్పుడు సబ్స్టెంట్ గా ఉండిపోద్ది అనమాట. ఇలా రింగ్ ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు. మరొకసారి మీకు రిపీట్ చేసేస్తాను. సో నెక్స్ట్ ఏమైనా క్లాస్ ఉంటే నెక్స్ట్ మళ్ళా కంటిన్యూ చేద్దాం. రిపీట్ అనేది ఒకసారి చేసేస్తే ఏమైనా డౌట్ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రిపీట్ ఒక 10 minutes అయిపోతుందండి. నైబరింగ్ గ్రూప్ ఎఫెక్ట్ అండ్ నాన్ క్లాసికల్ క్యాటయాన్స్. మీకు ఎగ్జామ్లో అడుగుతాడు నాన్ క్లాసికల్ కార్బో క్యాటయాన్స్ అని. వెరీ ఇంపార్టెంట్. మనకి యూనిట్ 1లో చెప్తాము. ఫస్ట్ కార్బో క్యాటయాన్ అప్పుడు చెప్తాం కానీ ఇంత డెప్త్గా చెప్పాం. సో కొద్ది ఇక్కడ డెప్త్గా ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ట్రాన్స్ 2-ఐడో సైక్లోహెక్సనోల్. సైక్లోహెక్సనోల్ అంటే ఈ కార్బన్కి 1 ఇచ్చామండి, ఈ కార్బన్కి 2 ఇచ్చామండి. సెకండ్ పొజిషన్లో అయోడిన్ ఉంది కాబట్టి 2-ఐడో అన్నాము. దీని అంతటిని హెక్సినోల్ అంటాము. 2-ఐడో హెక్సినోల్. OH I రెండు ఆపోజిట్ లో ఉన్నాయి కదా, ఒకటి అబవ్ ఒకటి బిలో కాబట్టి ట్రాన్స్ అన్నాం. అంతే, ట్రాన్స్ 2-ఐడో సైక్లో హెక్సినోల్ అనే టర్మ్ వాడాం అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడికి మీరు రండి, ఇక్కడికి ఒకసారి ఇక్కడ మీరు వస్తే దీని పేరు జనరల్ గా ఏంటంటే నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి OH వచ్చి సెకండ్ కార్బన్ ఉంది కాబట్టి, బ్రోమిన్ వచ్చి థర్డ్ కార్బన్ ఉంది కాబట్టి 3 బ్రోమో బ్యూటేన్ 2 వోల్ అనొచ్చు. 3 బ్రోమో బ్యూటేన్ 2 వోల్ అనొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ HBr లో H+ ఉంది కదా, ఆ H+ వచ్చి ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఇందుకు H+ అనేది డెఫిషియెంట్ కాబట్టి తీసుకుంటుంది. ఈ OH మీద ఎప్పుడైతే తీసుకుందో OH ఎలా కన్వర్ట్ అవుతుంది, OH2+ కింద కన్వర్ట్ అవుతుంది. మరి OH2+ అయితే ఇది ఈజీగా లీవ్ అయిపోతుంది కదా కార్బన్ నుంచి. ఎప్పుడైతే లీవ్ అయ్యిందో అప్పుడు ఆ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుందండి, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది మనకి నైబరింగ్ గ్రూప్ ఇక్కడ చూపెడుతున్నాం. సో ఇక్కడ చూడండి OH2+ కింద వెళ్ళిపోతుంది, ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్. అప్పుడు బ్రోమిన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్కి ఇచ్చాయా, అప్పుడు ఈ ఆల్ఫా ఇది ఈ బ్రోమిన్ ఉన్న కార్బన్ బీటా కార్బన్ అనుకుంటే బీటా కార్బన్ తో బ్రోమిన్ బాండ్ లో ఉంది. కానీ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేట్ చేసిన అయినప్పుడు ఏమైంది, ఆల్ఫా కార్బన్ తో కూడా బాండ్ ఫామ్ అయింది. దీన్ని బ్రోమినియం సైక్లిక్ బ్రోమినియం అంటాం. RS2,3 డైబ్రోమో బ్యూటేన్ ఫామ్ అవుద్ది. ఎలా ఫామ్ అవుద్ది, సో అంటే ఇక్కడ సో ఒకవేళ బ్రోమిన్ మనకి ఆల్ఫా కార్బన్ దగ్గర అటాక్ అయింది అంటే ఏంటి అంటే ఈ బ్రోమిన్ ఇక్కడ అటాక్ అయింది. అప్పుడు ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయిపోద్ది. అప్పుడు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్. ఈ నెగిటివ్ కి పాజిటివ్ క్యాన్సిల్ అయిపోయి ఈ బ్రోమిన్ ఏమవుద్ది, న్యూట్రల్ అవుద్ది. ఈ బ్రోమిన్ వచ్చి ఇక్కడ అటాక్ ఇస్తుంది. సో అప్పుడు మనకి ఇగోండి ఈ బ్రోమోహైడ్రేట్. లేదు ఇటువైపు అటాక్ అయితే సో రెండు వైపులు కూడా అటాక్ అవ్వచ్చు. అందువల్ల రెండు వస్తాయి. RS2,3 డైబ్రోమో బ్యూటేన్ మీసో స్ట్రక్చర్ వస్తుంది. సో ఇదన్నమాట. ఓకే, జనరల్గా ఇప్పుడు ఈ కాంపౌండ్ SOCl2తో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందంట. జనరల్గా అయితే అయోడిన్ సార్ బెటర్ న్యూక్లియోఫైల్స్ అమ్మ, దేనికన్నా బ్రోమిన్ కన్నా. సైక్లిక్ ఐడోనియం అయాన్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ రియాక్టెంట్ తీసుకున్నాం కదా, ఈ రియాక్టెంట్ ఏ రియాక్టెంట్ ఇది, ఈ రియాక్టెంట్ అన్నది జనరల్గా బ్రోమిన్తో రియాక్ట్ అవ్వట్లేదు, అయోడిన్తో రియాక్ట్ అవ్వట్లేదు, క్లోరిన్తో రియాక్ట్ అవ్వట్లేదు.
కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ క్లోరిన్స్ తీసుకోకుండా SOCl2 థైనైల్ క్లోరైడ్ తీసుకున్నాం. ఈ థైనైల్ క్లోరైడ్లో ఏంటి ఉంటుంది, Cl మైనస్ అనేది ఉంటుంది. ఈ Cl మైనస్ వచ్చి అటాక్ ఇవ్వాలి. ఎప్పుడు అటాక్ ఇస్తుంది అంటే ఈ OH అనేది లీవ్ అయితే ఈ కార్బన్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు క్లోరిన్ మీద ఏముంటాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్స్ కార్బన్కి ఇస్తాయి. అప్పుడు మనకి ఈ 3 మెంబర్ రింగ్ ఫామ్ అయింది. ఈ 3 మెంబర్ రింగ్ ఫామ్ అయ్యాక కొత్తగా న్యూక్లియోఫైల్స్ ఉన్నాయి కదా, Cl ఇక్కడ అటాక్ అయ్యింది అనుకో, ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ప్లస్ ఈ మైనస్ న్యూట్రల్ అయిపోతుందా. అప్పుడు న్యూట్రల్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అనేది వస్తుంది. ఒకవేళ ఇటు నుంచి అటాక్ కూడా ఇవ్వచ్చు కదా, ఇలా అటాక్ ఇచ్చింది అనుకో, ఓకేనా. సో ఇలా అటాక్ ఇస్తే ఈ క్లోరిన్ అన్నది మనకి ఇక్కడికి వస్తుంది. అప్పుడు Cl మైనస్ ఇక్కడ అటాక్ ఇస్తుంది. చూడండి, ఈ Cl ప్లస్ ఈ బాండ్ ఇది ఇలా మైగ్రేట్ అయ్యేటప్పుడు ఈ ప్లస్ మైనస్ న్యూట్రల్ అవడం వల్ల క్లోరిన్ మీద ఏ ఛార్జ్ లేదు కదా ఇక్కడ. సో ఇలా ఎటువైపు అయినా అటాక్ అవ్వచ్చు. సో నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, సైక్లిక్ రింగ్ లో ఎలా మనం మాట్లాడుకోవచ్చు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విత్ రిటెన్షన్ కాన్ఫిగరేషన్, నైబరింగ్ గ్రూప్ ఎఫెక్ట్ అండ్ నాన్ క్లాసికల్ క్యాటియన్స్ అన్నమాట. సైక్లిక్ రింగ్ లో కార్బోకాటియన్స్ ఉంటే ఆ కార్బోకాటియన్స్ ని నాన్ క్లాసికల్ అంటాం అనమాట. ఓన్లీ రింగ్ లేకుండా మెథైల్ కార్బోకాటియన్, ఎథైల్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అలా ఉంటాయి కదా, ట్రైమెథైల్ కార్బోకాటియన్, వాటిని క్లాసికల్ కార్బోకాటియన్స్ ఉంటాయి. ఇక్కడ నాన్ క్లాసికల్ చూడండి, సబ్స్టిట్యూషన్ విత్ రియాక్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. Similar reaction occurred if other atoms that may act as nucleophiles, such as oxygen atoms, are located on carbon linked to carbon bearing leaving groups. ఇక్కడ బీఆర్ ప్లేస్ లో ఏమొస్తుందంటే ఎసిటిక్ యాసిడ్ లో, అంటే ఎసిటిక్ యాసిడ్ ఏంటి, CH3COOH, యాసిడ్ H+ ని లూజ్ అయితే మనకి O - COCH3 ఉంటుంది. ఆ O - COCH3 ఇది బిలో ప్లేన్ లో బ్రోమిన్ ఉంది కాబట్టి ఇక్కడ అటాక్ ఎలా ఇస్తుంది, అబోవ్ ప్లేన్ లో ఇస్తుంది. సారీ, ఇక్కడ బిలో ప్లేన్ లో ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెకానిజం మనం ఒకసారి చూద్దాం. మెకానిజం చూస్తే దాన్ని బట్టి ఎందుకు బిలో ప్లేన్ లో. సో బ్రోమిన్ ఏ ప్లేన్ లో అయితే వెళ్ళిపోయిందో O - COCH3 అదే ప్లేన్ లో యాడ్ అయింది కాబట్టి దీన్ని రిటెన్షన్ కాన్ఫిగరేషన్ అంటాం. రిటెన్షన్ కాన్ఫిగరేషన్. సో రెండు వైపుల అటాక్ ఇక్కడ ఇచ్చించు. సో నెక్స్ట్ ఏంటంటే మెకానిజం నెక్స్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, యాంటీమెరిక్ అసిస్టెన్స్, నైబరింగ్ గ్రూప్ ఎఫెక్ట్. వన్ ఈజ్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, సెకండ్ వన్ ఈజ్ యాక్సిలరేషన్ ఆఫ్ రేట్. మనం మస్టర్డ్ గ్యాస్ తీసుకున్నాం. మస్టర్డ్ గ్యాస్ ఈ Cl CH2 R అనుకున్నా, RS CH2 Cl తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి రండి, క్లోరిన్ వచ్చి Cl మైనస్ కింద వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కార్బన్ కే ఛార్జ్ ఫామ్ అయింది, పాజిటివ్ ఛార్జ్. దిస్ ఈజ్ కార్బోకాటియన్. సో కార్బోకాటియన్ ఎలా అంటే మనకి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా సల్ఫర్ మీద, ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కార్బోకాటియన్ మీద అటాక్ చేస్తాయి. అప్పుడు 1, 2, 3 3 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఓకే, ఫామ్ అయ్యింది. ఇప్పుడు H2OH2 ఎప్పుడు అటాక్ ఇస్తుందంటే ఈ బాండ్ సల్ఫర్ వైపు మైగ్రేట్ అయితే, ఆల్రెడీ సల్ఫర్ మీద ఏముందండి, పాజిటివ్ ఉంది. సో మైగ్రేట్ అయ్యేటప్పుడు నెగిటివ్, ఎందుకంటే ఎలా వెళ్ళింది కాబట్టి నెగిటివ్ కూడా వస్తుంది. ప్లస్ మైనస్ అయితే న్యూట్రల్ అయిపోతుంది. ఇక్కడ సల్ఫర్ న్యూట్రల్ ఛార్జ్ వచ్చింది చూసారా, ఏ ఛార్జ్ లేదు. సో OH ఇక్కడ కార్బనిక్ ప్లస్ ఉండడం వల్ల, ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల ఇది OH2+ అయ్యిందండి. తర్వాత OH2+ లో H+ Cl - HCl పోతే రిమైనింగ్ మనకు ఫామ్ అయ్యేది ఏంటి, RS CH2OH అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఈ సైక్లిక్ రింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ సైక్లిక్ రింగ్ మెకానిజం ఏంటంటే ఒకసారి మెకానిజం చూడండి. ఈ క్లోరిన్ అనేది బిలో ప్లేన్ లో ఉంది.
క్లోరిన్ Cl మైనస్ కింద వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏ చార్జ్ వస్తుంది? పాజిటివ్ చార్జ్. ఈ పాజిటివ్ చార్జ్ సైక్లిక్ రింగ్ మీద ఉంటే దీన్ని నాన్ క్లాసికల్ కార్బోకాటైన్ అంటాం. ఈ కార్బోకాటైన్ ప్లస్ అనేది ఫామ్ అయింది కదా, అప్పుడు ఈ ప్లస్ ఫామ్ అవడం వల్ల సల్ఫర్ మీద ఏమున్నాయండి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సల్ఫర్ ఈజ్ ఏ హెట్రో యాటమ్. హెట్రో యాటమ్స్ మీద నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ వీటి మీద లోన్ పేర్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్స్ దేని మీద అటాక్ చేస్తుంది? కార్బన్ మీద అటాక్ చేస్తుంది. చూడండి, ఈ లోన్ పేరు దేని మీద అటాక్ చేస్తుంది అంటే కార్బన్ మీద అటాక్ చేస్తుంది. సో కార్బన్ మీద అటాక్ చేయడం వల్ల సో ఇలా అటాక్ చేస్తుంది నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్. అప్పుడు సల్ఫర్ దీంతో బాండ్ ఫామ్ చేసింది. సో సల్ఫర్ మీద ఏ చార్జ్ వచ్చింది? ప్లస్. అయితే ఈ O మైనస్ H ప్లస్, ఈ O మైనస్ ఏం చేస్తుంది? ఈ ప్లస్ దగ్గర, సో ఎప్పుడు ప్లస్ దగ్గర అటాక్ ఇస్తుందంటే ఈ బాండ్ వచ్చి ఇలా మైగ్రేట్ అయితే, సల్ఫర్ 5 మైగ్రేట్ అయితే ఆ కార్బన్ ప్లస్ వస్తుంది. అప్పుడు అక్కడ అటాక్ ఇస్తుంది OS, సల్ఫర్ న్యూట్రల్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ మీకు చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ కిందకి రండి, ఇక్కడికి రండి. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. H ప్లస్ అనేది మనకి యాసిడ్ లో రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ని H ప్లస్ ఏం చేస్తుంది? తీసుకుంటది. ఈ లోన్ పేర్స్ తీసుకోవడం వల్ల ఏమవుద్ది? OH2 ప్లస్ అయిపోతుంది. ఈ OH2 ప్లస్ రిలీజ్ అయితే ఈ కార్బన్ కే చార్జ్ వస్తుంది? పాజిటివ్ చార్జ్ వస్తుంది. అప్పుడు సల్ఫర్ మీద ఏమున్నాయి? లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఆ లోన్ పేర్స్ ఈ పాజిటివ్ మీద అటాక్ ఇస్తాయి. అప్పుడు మనకి రింగ్ ఫామ్ అవుతుంది. చూడండి, సల్ఫర్ కి కార్బన్ కి ఏం ఫామ్ అయింది? ఇక్కడ రింగ్, ఇలా రింగ్ ఫామ్ అయింది. సల్ఫర్ లోన్ పేర్స్ ఇవ్వడం వల్ల S ప్లస్ ఫామ్ అయింది. ఇదే మనకి రింగ్. సల్ఫర్ కి మిథైల్ అనే సబ్స్టిట్యూయెంట్ ఉంది అండ్ మిథైల్ అనే సబ్స్టిట్యూయెంట్ ఉంది. సారీ, మిథైల్ దేనికి ఉంది? ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. అయితే ఇక్కడ మరి అటాకింగ్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఎందుకు అటాక్ ఇస్తుంది? ఇటువైపే ఎందుకు అటాక్ ఇస్తుంది? ఇటువైపు కూడా అటాక్ ఇవ్వచ్చు కదా. Cl మైనస్, Cl మైనస్ ఇక్కడ అటాక్ ఇవ్వట్లేదు కదా, ఇటువైపే ఎందుకు అటాక్ ఇస్తుంది? ఎవరైనా చెప్తారమ్మా? చూడండి, Cl మైనస్ ఇటు మాత్రమే అటాక్ ఇస్తుంది, ఎందుకు చెప్తారా? రాష్మా చెప్తావమ్మా? చెప్పు రాష్మా. అలా కాదమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి ఆఫ్ చెయ్యమ్మా, మ్యూట్ చెయ్య. ఇక్కడ కార్బన్ కి సల్ఫర్ కి బాండ్ ఉంది కదా, సల్ఫర్ వైపు బాండ్ మైగ్రేట్ అయితే ఓకే, అది కూడా చూడండి, మ్యూట్ చేయండి. సో ఏంటంటే ఇలా మైగ్రేట్ అయ్యేటప్పుడు ఇక్కడ కార్బోకాటైన్ ఫామ్ అవుద్ది. ఒకవేళ ఇలా మైగ్రేట్ అయితే ఇక్కడ కార్బోకాటైన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన కార్బోకాటైన్ ప్రైమరీ కార్బోకాటైన్ అండి. ఇక్కడ ఫామ్ అయిన కార్బోకాటైన్ సెకండరీ కార్బోకాటైన్. మీరు ఒక్కసారి మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి, ఇలా మైగ్రేట్ అయ్యేటప్పుడు ఇక్కడ కార్బోకాటైన్ అయితే ఏ కార్బోకాటైన్? సెకండరీ. సో ఇక్కడ అయితే ఏమవుతుందంటే మనకి ఇటువైపు అయితే ప్రైమరీ కార్బోకాటైన్. మనకి స్టేబుల్ ఏ కార్బోకాటైన్ స్టేబుల్? ఏది స్టేబుల్ అమ్మా? ప్రైమరీ సెకండరీ కార్బోకాటైన్ స్టేబుల్. కాబట్టి మనకి ఎటువైపు ఇక్కడ సల్ఫర్ క్లీవ్ అవుతుంది? ఇటువైపు బాండ్ ఇలా ఫిక్స్ అయ్యి అప్పుడు సల్ఫర్ అనే దాని మీద నెగిటివ్ వస్తుంది, పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు పాజిటివ్ చార్జ్ ఈ కార్బన్ మీద వస్తుంది, క్లోరిన్ వచ్చి ఇక్కడ అటాక్ ఇస్తుంది. ఆ విధంగా జరుగుతుందమ్మా. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ సేమ్ ఎమీన్స్ లైక్ దేర్ సల్ఫర్ ఎనలాగ్స్. సల్ఫర్ ఎనలాగ్స్ ఎలా అయితే జరిగాయో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ విత్ డైఆల్కైల్ ఇమ్యునో గ్రూప్స్ ఆన్ బీటా కార్బన్ అండర్ ర్యాపిడ్ ఇంట్రామాలిక్యులర్ రియాక్షన్ టు ఫార్మ్ cyclic ammonium ions which are relatively stable may proceed slowly with a weak nucleophile.
ఇక్కడ చూడండి, క్లోరిన్ మనకి Cl మైనస్ కింద వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిందో ఈ కార్బన్ మీద పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. బీటా కార్బన్ మీద నైట్రోజన్ ఉంది కదా, ఆ నైట్రోజన్ లోన్ పేర్స్ వచ్చి ఆల్ఫా కార్బన్ మీద అటాక్ చేస్తాయి. అప్పుడు ఎప్పుడైతే మనకి అటాక్ చేశాయో అప్పుడు మనకు ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఈ రింగ్ వచ్చి ఇలా ఫామ్, సైక్లిక్ ట్రాన్సిషన్. అయితే ఇప్పుడు వాటర్ H+H2O ఉంది కదా, అటాక్ చేయాలి కదా. H2O మనకి ఎటువైపు అటాక్ చేసినా ప్రాబ్లం లేదు, ఎటువైపు అయినా ఒకటే, ఒక ప్రైమరీ కార్బోకేటైన్ ఫామ్. సో ఇలా అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు CH2+ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్. అప్పుడు CH2+ ఫామ్ అయింది కదా ఇక్కడ. అప్పుడు H2Oలో ఆక్సిజన్ మీద ఏముంటాయి, లోన్ పేర్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్స్ దేనికి ఇస్తుంది, CH2+కి ఇస్తుంది. ఎప్పుడైతే ఇచ్చిందో మనకి CH2కి OH2కి ఏం ఫామ్ అవుతుంది, ఇలా బాండ్ ఫామ్ అవుతుంది, OH2+. అప్పుడు H+Cl- పోతే ఫైనల్గా HCl బయట పోతే OH అని, OH2+ పోతే OH అనేది మనకి రిమైనింగ్ ఉంటుంది అనమాట. సో ఇదనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, అంతా సేమ్ ప్రాసెస్, కొత్తగా ఏం లేదు ఇక్కడ. ఒక లీవింగ్ గ్రూప్ ఉంటుందమ్మా, లీవింగ్ న్యూక్లియోఫైల్ ఉంటుంది. ఎప్పుడైతే లీవ్ అయిందో ఆ పక్కన ఉన్న కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది, కార్బోకేటైన్. ఆ కార్బోకేటైన్ డెఫిషియన్సీ ఫుల్ఫిల్ చేయాలంటే పక్కన ఉన్నటువంటి నైబరింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా, లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఇవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇస్తాయి. ఎప్పుడైతే ఇచ్చాయో ఒక రింగ్ ఫామ్ అవుద్ది. అలా ఇక్కడ సైక్లిక్ రింగ్ ఫామ్ అయింది. అప్పుడు రింగ్ ఫామ్ అవుతున్నప్పుడు నైట్రోజన్ హెట్రో ఆటమ్స్ కదా, నైట్రోజన్ మీద ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. ఈ పాజిటివ్ ఛార్జ్ మనకి ఏమవుతుందంటే, సో ఆ పాజిటివ్ ఛార్జ్ మీద ఎలక్ట్రాన్ అప్పుడు మైగ్రేట్ అవుతుంది కదా. పాజిటివ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్. అప్పుడు ఈ బాండ్ నైట్రోజన్ వైపు మైగ్రేట్ అయింది. ప్లస్- రెండు ఏమవుతుంది, న్యూట్రల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఈ పాజిటివ్ దగ్గర Cl- అటాక్. మీకు ఆల్రెడీ రింగ్ గురించి మీకు చెప్పాను. మనకి ఏ రింగ్ బ్రేక్ అయింది, ఈ రింగ్. ఈ బ్రేక్ అయిన రింగ్ ని చెరిపేయండి ఇక్కడ, లేదు అనుకోండి అప్పుడు నైట్రోజన్ 1, CH2 2, క్లోరిన్ ఎక్కడ 3, 4, 5, 6, అంటే 6 మెంబర్ రింగ్ ఫామ్ అయింది. మెథైల్ వచ్చి అక్కడ థర్డ్ పొజిషన్ లో ఉంది. ఎథైల్ N-కి ఎథైల్ గ్రూప్ ఉంది. ఈ విధంగా మనం మాట్లాడుకుంటామండి, అర్థమైంది కదా. సో సో ఇవి మీకు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను మిగతావి. సో ఈ క్లాస్ వరకు అయితే మీకు నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ మీకు పెడతాను, స్క్రీన్ షాట్స్ పెడతానులేండి. సో అందరూ నోట్స్ రాసుకోండి. ఓకే, క్లాస్ ఇస్ ఓవర్.